హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వచ్చే హారర్ వీడియో వినాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. వ్యూవర్షిప్ పెంచే బాధ్యత మీదే, మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి షేర్ చేయండి. అంతేకాదండోయ్, మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో మన వైజాగ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. అయితే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే షేర్ చేశారు. సో తన పేరు అయితే నేను ఇక్కడ గోప్యంగా ఉంచుదాం అనుకుంటున్నాను, అందుకనే తన రియల్ నేమ్ అయితే చెప్పట్లేదు, రఘు అని అనుకుందాము. అయితే తనకి చిన్నప్పటి నుంచి కూడాను ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువే. తను నా వీడియోస్ కూడా చూస్తున్నాను అని చెప్పేసి రీసెంట్గా కలిసినప్పుడు తను నాతో చెప్పడం అయితే జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనే కాదు, మొన్న మేమందరం గ్యాదర్ అయినప్పుడు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారని, అంటే నాకు తెలిసిన వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ స్టోరీస్, మీ రియల్ స్టోరీస్ నాతో షేర్ చేయండి, ఇక్కడ మంచిగా కుక్ చేసి వీడియోని అయితే ప్రజెంట్ చేస్తానని కూడా చెప్పాను. సో అందుకనే నాకు వాళ్ళ దగ్గర నుంచి కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి. అలానే ఈ వీడియో కూడా వచ్చిందండి. మరి తను చిన్నప్పుడు అంతా కూడాను బొబ్బిల్లోనైతే ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్కి ఇక్కడ మన ఏయూలోని జాబ్ రావడంతో, ఏయూలో తను ఒక ప్రొఫెసర్ అనమాట, ఆయన ఇక్కడికైతే ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ మదర్ కూడాను జాబ్ చేసేవారు. అయితే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే. తను కూడా బాగా చదువుకున్నాడు. ఇక్కడ మన వైజాగ్ సిటీలోనే ఒక ఐటీ కంపెనీలోని జాబ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మధురవాడి ఐటీ కంపెనీస్ కొండ మీద ఉన్నాయి కదండి, అందులో హిల్ నెంబర్ 2లోని తనైతే జాబ్ చేస్తున్నాడంట. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతారా అంటే ఖచ్చితంగా అని చెప్పాడండి తను. అదేంటి అని అంటే, మీకు ఇదివరకు వీడియోల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, జంతువులకి లైక్ కుక్క, పిల్లికి కొన్ని కలర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒక 5 or 6 కలర్స్ కనిపిస్తాయి నాకు తెలిసి. మళ్ళాగా అన్ని కలర్స్ అయితే కనిపించవు వాటికి. మరి మనకైతే చాలా కలర్స్ కనిపిస్తాయి అని అనుకుంటున్నాం, కానీ ఆడవాళ్ళకి కనిపించినన్ని కలర్స్ మగవాళ్ళకైతే కనిపించవంట. అందుకనే వాళ్ళు పూర్తిగా నేచర్ని ఎంజాయ్ చేయలేరంట. ఆడవాళ్ళు ఆస్వాదించినట్టుగా మగవాళ్ళు నేచర్ని ఎంజాయ్ చేయలేకపోతుంటారు. కారణం అయితే ఇదే. మరి అలానే దెయ్యాలు కూడాను, అంటే ఇలాంటి నెగిటివ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి మాత్రమే, కొన్ని రాసుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి ఇలాగైతే కనిపిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు అలాంటి వాళ్ళు మన పక్కన ఉండేటప్పుడు, అంటే ఎక్కువగా ఇలాంటి నెగిటివ్ ఎంటిటీస్ కనిపిస్తూ ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతునే వాళ్ళు మన పక్కన ఉంటే మనకి కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇదండి, అందుకనే ఈ అబ్బాయి పర్టికులర్గా ఇది అయితే చెప్పమన్నాడు, అందుకనే నేను చెప్తున్నాను. అయితే తను ఇవన్నీ కూడా బాగా నమ్ముతాడు. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఇదంతా ట్రాష్, ఏంట్రా కహానీలు చెప్తున్నావా, సరదాగా మమ్మల్ని ఆట పట్టించడానికి అని అనేవారంట. అయితే సరేరా, అవకాశం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని ఆ అబ్బాయి అయితే చెప్పేశాడు. అయితే ఆ రోజు ఎప్పటి మాదిరిగానే తను నైట్ డ్యూటీ చేసుకొని రిటర్న్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి కార్ తీసుకొస్తే తన కారు మీద అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. అలానే ఎవరైనా కార్ తీసుకొచ్చినా లేదంటే బండి మీద వస్తే ఒక ఇద్దరేసి అలాగా వెళ్ళిపోతూ ఉంటారంట నైట్ టైము. మరి ఆ పీక్ అవర్స్లోని వీళ్ళు ఇలా వెళ్ళడమే సేఫ్ అని చెప్పేసి ఇద్దరిద్దరు లేదంటే కార్లోనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. 5 కలిసి ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ మధురవాడ ఏరియా నుంచి మన జూ దాటి
అక్కడ విశాఖ వ్యాలీ సందు ఉంటుంది కదండి, అవే అందులోకి అయితే తిరిగారంట. మీ అందరికీ తెలిసిందే మరి, మనకి జూ కొండ దాని పక్కన వేసిన కాంపౌండ్ వాళ్ళు, కొంచెం ఏరియా ఆ తుప్పలు చెట్లు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత రోడ్డు, అది 2-వే రోడ్డు, మీ అందరికీ తెలుసు కదా. మధ్యలో మొక్కలు ఉంటాయి, మళ్ళీ ఆ తర్వాత ఇంకొక రోడ్డు. ఆ కిందన వ్యాలీ అంటారు కదా, ఆ కిందనేమో స్కూల్ అయితే ఉంటుంది. అదంతా కూడా స్కూలు ప్రాంగణమే. అంతేకాదు నైట్ టైము స్లోగా వెళ్ళండి, అక్కడ లేడ్లు అయితే తిరుగుతూ ఉంటాయండి. రాత్రప్పుడు ఒక్కసారి లేడ్లు ఏమవుతుంది అని అంటే, జూవే కాకుండా అవతల వ్యాలీ సైడు అదంతా కూడాను కంప్లీట్గా అడవేనండి. అందులో నుంచి కొండ మీద నుంచి లేడ్లు దుప్పులు బయటకు వస్తూ ఉంటాయి. మాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి వర్షాలు పడినప్పుడు, లేదా అనంటే రాత్రి సమయంలోని. అందుకనే ఆ వేలో వెళ్ళేటప్పుడు అక్కడ ప్రత్యేకించి రాస్తారు, స్లోగా వెళ్ళండి, ఇక్కడ ఇలాగా వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి. అందుకనే ఆ వేలో నుంచి వీళ్ళు టర్నింగ్ తీసుకొని వెళ్తున్నారు. అలాగా వెళ్తూ ఉంటే నైట్ టైం కదండి, మామూలుగానే ఆ వే అంతా కూడాను చాలా నిశ్శబ్దంగానైతే ఉంటుంది. రాత్రి సమయంలోని వీళ్ళు వెళ్తున్న సమయంలోని చాలా నిశ్శబ్దంగా చీకటిగానైతే ఉంది. లైట్స్ ఉన్నాయి కానీ దూరంగానైతే ఉన్నాయి. సో వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడంతా చీకటి. అయితే వేళ్ళని క్రాస్ చేసుకొని, అక్కడ పెద్ద దూరం కూడా కాదు, అయితే వేళ్ళని క్రాస్ చేసుకొని ఒక అమ్మాయిలాగా బైక్ మీద కంప్లీట్గా ఇప్పుడు ముస్లిమ్స్ వేసుకుంటారు కదా బుర్కా, అదైతే వేసుకొని వెళ్తుంది. హెయిర్ అది లూజ్ చేసుకొని ఉంది. వెళ్తూ ఉంటే వేళ్ళని క్రాస్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోతుంది ఫాస్ట్గాను. వెళ్ళిపోతుంటే అబ్బాయిలు కదండి, అందులోకి రాత్రి సమయం, ఇదేంటి ఇంత ఫాస్ట్గాను ఎవరంతలాగా డ్రైవ్ చేస్తున్నారు, మమ్మల్ని ఓడించి ముందుకు వెళ్తున్నారు అని చెప్పి చూశారు. చూస్తే జుత్తు ఎగురుతుంది, అమ్మాయి జుత్తులాగా అయితే కనిపిస్తుంది. కాళ్ళకు చూస్తే షూ ఉందంట, అబ్బాయిలు వేసుకునే షూ ఉంటుంది కదా, అలాగైతే ఉందంట. ఎవర్రా అది, పైన చూస్తే అమ్మాయిలా కనిపిస్తుంది, కింద షూ ఉంది, పైగా బైక్ మీద ఉంది అని చెప్పేసి, అరే మామ కొంచెం ముందుకి పదండి, ముందుకు వెళ్దాము, ఎవరు అది చూద్దాము అనేసి అనుకున్నారు. వీళ్ళు కొంచెం ఫాస్ట్ చేశారు, ముందుకైతే వెళ్తుంది కారు కదండి. కారుకి అడ్డం పెడుతూ అటు తిప్పుదాం అనుకుంటే అటు వచ్చేస్తుంది, ఇటువైపు వెళ్తుంటే ఇటు వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ముందుకు వెళ్లకుండా తన వైపు రాకుండా అడ్డు పెడుతూ కొంచెం ముందుకైతే వెళ్ళిపోయారు. అక్కడ 2-3 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి, అవైతే దాటించిందంట ఫాస్ట్గా. అంటే ఎలా అంటే, అక్కడ అలాంటి చోట స్పీడ్ బ్రేకర్స్ వచ్చేటప్పుడు జనరల్గా మనం స్లో చేసి ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా వెళ్తాం. అలా వెళ్తే మనం బాగానే వెళ్తుంది బండి, లేకపోతే ఇలా కూర్చున్న వాళ్ళని పైకి ఇలా ఎగురుతాం. అదందరికీ తెలిసిందే కదండి. మరి ఈ అమ్మాయి అంత ఫాస్ట్గా తీసేసిందంట, బైక్ తీసినా కూడా పైకి ఇలా ఎగరలేదు, నార్మల్గా వెళ్ళిపోతుంది, స్మూత్గా వెళ్తుంది బండి. వీళ్ళేమో చూసుకోకుండా ఆ పిల్లని ఓవర్టేక్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా వచ్చారు కదా, వచ్చేసరికి ఆ స్పీడ్ బ్రేకర్ మీదకి అయితే ఎక్కించేశారు కార్ని. ఒక్కసారిగా అందరూ ఇలా పైకి ఇలా ఎగిరినట్టుగా అయ్యి దబ్బమని పడ్డారంట. పడి ఇదేంట్రా నువ్వు చూసుకోవా, పోతే పోని, నువ్వు స్లోగా వెళ్ళు అని ఈ అబ్బాయి రఘు అయితే చెప్తున్నాడంట. చెప్తుంటే లేదురా అది ఎవరితో చూద్దామని అంటే, రఘుకి ఎందుకో డౌట్ వచ్చింది. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇలాంటివి చాలా చూశాడు. సో తను ఏం చెప్పాడు అని అంటే, వద్దురా మామ, ఈ రాత్రి అప్పుడు ఏ ఆడపిల్ల వెళ్తుంది, ఎవరు వెళ్ళనిస్తారు, వద్దు ఆపే అంటే వినిపించుకోకుండా అబ్బాయి ఇంకా ఫాస్ట్గానైతే తీస్తున్నాడు. అయితే కరెక్ట్గా ఇటుపక్క జూ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ జూ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తే మనము బీచ్ వైపు అయితే వెళ్తాం. అయితే వీళ్ళు రోడ్ దాటించి అటుపక్క వెళ్ళాలి. వీళ్ళు ఇలా కట్ చేసే లోపు ఎదురుగా బైక్ మీద ఉన్న ఆ అమ్మాయి బైకు రెండు కనిపించట్లేదంటండి. రెండు కూడా ఒకేసారి వాళ్ళకి ఏమైందో తెలీదు, మాయమైందా లేదంటే అటుపక్క వెళ్ళిపోయిందా. వీళ్ళు చూసారంట, వెనక్కి తిరిగి చూసారంట, వెనకాల కూడా బైక్ లేదు. అసలు అక్కడ ఒక అమ్మాయి వీళ్ళకన్నా ముందు వెళ్తుంది అనే ఛాన్సే లేదు అన్నట్టుగానైతే ఒక్కసారిగా అంత అక్కడ లైటింగ్ ఉందంట. లైటింగ్ వచ్చేసరికి బండి లేదు, అమ్మాయి లేదు, మాయం. వీళ్ళు షాక్ అయిపోయారంట. ఏ మామ నిజంగానే ఇలాంటివి ఉంటాయి అంటే,
చెప్పాను కదరా, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయన ఇలాంటి గురించి ఆలోచించకూడదు, పదండి పదండి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి గబగబా వాళ్ళు బీచ్ వైపు అయితే వెళ్ళిపోయారంట. బీచ్ దగ్గర ఆ నైట్ టైంలో కూడా ఏంటి అని అంటే టిఫిన్స్ అవి ఉంటాయండి. వాళ్ళు ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడికి వచ్చారంట. టిఫిన్ చేశారంట. వీళ్ళకి లిటరల్లీ భయం వేసేస్తుందంట. ఏంటి మనం చూసింది నిజమా అబద్ధమా, ఏంట్రా బాబు, కళ్ళకు కనిపించింది కదా అప్పటి వరకును, సడన్ గా ఇలాగ ఎలా మాయమైపోతుంది అని అంటే, ఏం లేదు ఇలాంటివి అలాగే ఉంటాయి, సరేలే అవన్నీ వదిలేసేయండి, వీకెండ్ మనము బయటకు వెళ్దాం అనుకున్నాం కదా దాని సంగతి చెప్పండి అని అంటే, వీళ్ళందరూ కూడాను వీకెండ్ వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళడం అయితే ఖాయం అనమాట. ఫ్యామిలీస్తో గడుపుతారు. అలాగే వీళ్ళు చిల్ అవ్వడానికి కూడాను ఎవ్రీ వీకెండ్ కాకపోయినా ఒక వీకెండ్ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత వీకెండ్ ఆల్టర్నేటివ్ వీకెండ్స్లోని వెళ్తూ ఉంటారు అనమాట. అలానే ఈ వీకెండ్ వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం రా అంటే వాళ్ళు పలానా ఒక ప్లేస్ అయితే చెప్పారు, నేను ఇక్కడైతే అది మెన్షన్ చేయట్లేదు, అయితే అక్కడికి వెళ్దామని అనుకున్నారంట. అది కూడా ఏంటనంటే బీచ్ ఏరియానే, కాస్త బాగుంటుంది అనమాట అక్కడ అంతా కూడాను. సరే వీళ్ళు ఏంటంటే అక్కడ టిఫిన్ చేసేసారు. అక్కడి నుంచి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ గ్రూప్లోని అంటే ఆ 5 మెంబర్స్లోని రఘుకి ఇంకా అలాగే వెనకాల కూర్చున్న ఇంకొక అబ్బాయికి తప్ప వాళ్ళ ముగ్గురికి కూడా ఫీవర్ అయితే వచ్చేసిందంటండి. ఫీవర్ వచ్చేసి వాళ్ళు అసలు లేవలేని స్థితిలోకి అయితే వెళ్ళిపోయారంట. ఏమైందని ఫోన్ చేస్తే ఇలా ఫీవర్ వచ్చేసిందిరా, బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పుకొచ్చారంట. సరే నిన్న రాత్రి మనం అలా చూసాం కదా అందుకే అయ్యి ఉంటుంది అని రఘు అయితే అన్నాడంట. అంటే డ్రైవింగ్ చేసిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఇలాంటివి ఏమి నమ్మడు. ఆ అబ్బాయి అప్పటికీ కూడా ఇంత జరిగినా కూడాను అదేం కాదులే, మేమే చూసుండము, ఆ అమ్మాయి ఏ సైడ్కి ఎక్కడికో వెళ్ళిపోయి దాగుని ఉంటుంది, మేము వస్తున్నాం అని గమనించింది కదా అని అనుకున్నాడు. అనుకొని తను పట్టించుకోలేదు. ఇంకా ఏం కాదురా, అదేం కాదు, నాకు రాత్రి లేట్ అయిపోయింది కదా, అందులోకి మంచు పడుతుంది కదా, అందుకే ఇలా అయ్యింది అని చెప్పాడంటే ఏదో చెప్పాడు. ఇంకా మొత్తానికి అయిపోయింది ఆ రోజు. ఒక 3 days తర్వాత ఆల్ సెట్, మళ్ళీ జాబ్లోకి అయితే అటెండ్ అయ్యారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. వీకెండ్లోని వీళ్ళు వెళ్దాం అనుకునే ప్లేస్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళారు. వీళ్ళకి ఏంటనంటే వీకెండ్ చక్కగా చిల్ అవుతారనమాట. ఇంకేవి కూడా ప్రెషర్ పెట్టుకోకుండా, మనసులోనే ఏవి పెట్టుకోకుండా, బుర్రలో ఏమీ పెట్టుకోకుండా కంప్లీట్గా ఆ వర్క్ టెన్షన్ నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళైతే ఆ ప్లేస్కి వెళ్ళారు. చక్కగా కూర్చున్నారు, ఏవో కొనుక్కున్నారు, తిన్నారు, అక్కడ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ ఏరియా అని చెప్పాను కదా అదంతా కూడా చూసుకొని వస్తున్న సమయంలోని ఈ డ్రైవింగ్ చేసిన అబ్బాయి అవినాష్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అక్కడ ఏదో రిచువల్ చేసినట్టుగానైతే ఉండి నిమ్మకాయ ఏదో పెట్టుంది, హాఫ్ కట్ చేసేసి దాని మీద ఏదో రెడ్గా కుంకుమ ఏదో జల్లేసింది, ఒక దాని మీద ఎల్లో కలర్లో ఏదో వేసేసి ఉంది. అంతేకాకుండా ఏదో రిచువల్ లాగా అయితే కనిపిస్తుంది అది. అయితే ఈ అబ్బాయి నడుచుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ చూసుకోకుండా దాని మీద నుంచి రే చూడు అంటుంటే దాని మీద నుంచి దాటేసరికి వాళ్ళందరూ ఏంట్రా అలాంటి పని చూసావు అక్కడ ఏదో చేశారు, అదేమై ఉంటుందో దాని మీద నుంచి దాటావంటే, ఏం కాదురా ప్రతిదీ మీరు అలా పెట్టుకుంటారేంటి అని వాళ్ళని అయితే అనేసాడు. అంతే అయిపోయింది. ఇంకా వాళ్ళ పని అంతా కూడా అయిపోయింది. అక్కడ కాసేపు ఆడేశారు, అంతా అయిపోయింది. ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. ఆ టైంలోనే ఏంటి అని అంటే ఈ అబ్బాయి యూరినల్స్ అని చెప్పేసి పక్కకి వెళ్ళాడు. వీళ్ళు కూడా ఆ పని అంతా చేసుకొని వచ్చేసరి ఈ అబ్బాయి ఇంకా రావట్లేదు. వీడేంటి ఇంతసేపు చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి ఒక దగ్గర అయితే నించున్నాడు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర అయితే నించున్నాడు. అలానే నించొని ఉన్నాడు అనమాట. అటు ఇటో చూస్తూ అలానే నించొని ఉన్నాడు. నించొని ఉంటే రే మామ ఏం చేస్తున్నావురా ఎంతసేపు అని చెప్పి ఇంకొక అబ్బాయి వెళ్ళి ఇలాగా చేయి వేశాడు. చేయి వేసేసరికి సడన్ గా తుల్లిపడి పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసాడు. ఇంటికి వెళ్ళిపోయారు యథావిధిగా. నెక్స్ట్ డే మార్నింగ్ సండే. సో సండే అయిపోయింది. మండే ఈ అబ్బాయి ఆఫీస్కి రాలేదు. ఏంటి వీడు ఆఫీస్కి రాలేదు, ఏమై ఉంటుంది అని చెప్పేసి కాల్ చేశారు. కాల్ చేస్తే నాకు అస్సలు బాగాలేదురా, ఫీవర్గా ఉంది, ఆ రోజు నుంచి ఏంటో ఒళ్ళంతా నొప్పులు చేస్తున్నాయి,
ఎవరో నాతో ఉన్నట్టుగా అలా అంతే అనిపిస్తుంది అని చెప్పాడంట. ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్నతోనైతే లేడు, బయటనైతే ఉంటున్నాడు పీజీలోనే. సో సరే సాయంత్రం వస్తారా అని చెప్పేశారు. కాల్ కట్ చేసేసి ఈ అబ్బాయి మిగతా ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పి వాళ్ళ ఇంటికి అయితే సాయంత్రం వెళ్ళారు. కాస్త అక్కడ కూర్చొని తనతోనైతే మాట్లాడుతున్నాడు కానీ అబ్బాయి మటుకు వీళ్ళ కాస్త చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఇలాగైతే చూస్తున్నాడు మళ్ళీ పైకి. ఇదంతా కూడాను రఘు అయితే గమనించాడు. ఏమైంది వీడికి, ఏదో తేడాగా కనిపిస్తున్నాడు అని అనుకున్నాడు. కానీ ఏం అనలేదు. ఇంకా వీళ్ళు మాట్లాడుకున్నారంట, మాట్లాడేసుకొని సరేరా ఒరే కాస్త ఏదైనా వండుతాము తినేద్దు కానీ మేము కూడా ఇక్కడే తినేస్తాం, సరదాగా అందరం కబుర్లు చెప్పుకొని తినేసి వెళ్ళిపోతాము అని చెప్పి గబగబా వాళ్ళే వండేసి తన కోసం కూడాను పెట్టారంట. వీళ్ళు తింటుంటే అబ్బాయి ఒక 2 స్పూన్లు పెట్టుకొని వామిటింగ్ చేసేసాడంట. వామిటింగ్ చేసేసరికి తన వామిట్లో నుంచి బ్లడ్ అయితే వచ్చింది. బ్లడ్ వచ్చేసరికి వీళ్ళందరూ షాక్. ఇదేంటి బ్లడ్ పడుతుంది, ఏమైంది, నువ్వు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళలేదు, రూమ్లో ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసేసుకుంటున్నాడు 2 days నుంచి. అయితే ఇంకా వీళ్ళకి ఏదో డౌట్ వచ్చి అరే మామ ఇలా కాదు హాస్పిటల్కి వెళ్దాంరా అని చెప్పేసి అన్నారు. అంటే నాకు ఓపిక లేదురా, రేపు చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. ఇంకా తను అయితే పడుకున్నాడు. రాత్రి 2 అయితే అవుతుంది. ఎవరో తలుపు కొడుతున్నారు, టక్ 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 అని తలుపు కొడుతుంటే 2 రోజుల బట్టి నుంచి అలాగే శబ్దం వినిపిస్తుంది. వినిపించినా కూడాను పట్టించుకోకుండా పడుకుంటున్నాడు. ఆ రోజు ఇంకా తనకి బాగా తెలివైతే వచ్చింది, లేచాడు. ఎవరు వచ్చుంటారు ఈ సమయంలో అని చెప్పి తలుపు తీసేసరికి ఒక అమ్మాయి అయితే నించొని ఉంది, చీర కట్టుకొని ఉంది. చాలా బాగుంది, అందంగానైతే కనిపిస్తుంది. ఎవరండి మీరు, ఎవరు కావాలి, పీజీలోకి ఎలా వచ్చారు అని అడిగాడు. అది అబ్బాయిలు ఉన్న పీజీ కదా, అమ్మాయిలు ఎలా వస్తారు, రారు కదా. వాచ్మెన్ అని పిలవబోతుంటే వెంటనే రూమ్లోకి అయితే వచ్చేసింది. ఎవరు నువ్వు, ఎందుకు నా రూమ్లోకి వెళ్తున్నావు అంటూ తను రూమ్లోకి వెళ్తే ప్లీజ్ అండి గట్టిగా అరవకండి అంటూ రూమ్ డోర్ అయితే వేసేసిందంట. వేసేసి నన్ను కొంతమంది తరుముకొని వస్తున్నారండి, రాత్రి సమయంలోని నేను అటుపక్కగా వెళ్తూ ఉంటే మా పీజీ పక్కనే అటుపక్కగా వెళ్తూ ఉంటే నన్ను ఎవరో తరుముకొని వచ్చారు, మగవాళ్ళు కొంతమంది, నాకు భయం వేసి ఇందులోకి వచ్చేసానండి, మీరు అరవకండి గట్టిగా, నాకు చాలా మంది ఉన్నారు అని అంటుంది ఆడ మనిషి. పైగా ఆ సమయంలోనే అలా అంటుంటే తినకి ఎందుకనో భయం వేసింది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇలానే వచ్చి గోల్డెన్ స్కామ్లు అయితే జరుగుతూ ఉంటాయి, అందుకనే భయం వేసి అలా కాదు ఎవరొచ్చారు చూద్దాము, కిందన వాచ్మెన్ మిగతా వాళ్ళందరినీ కూడా లేపుతాను అని అంటున్నాడు. కానీ ఆవిడ మనకు అసలు తన మాట అయితే వినట్లేదు. ప్లీజ్ అండి అంటూ తన చెయ్యి అయితే పట్టుకుంది. చల్లగానైతే తగిలింది. అసలుకే జ్వరం మీద ఉన్నాడు, ఇంకా చల్లగానైతే తగిలింది. చెయ్యి వదలండి అని చెప్పి చెయ్యి వదిలించుకున్నాడు. 1 నిమిషం ఉండండి నేను బయటకు వెళ్ళి చూస్తాను అంటూ తలుపు తీశాడు. తలుపు తీసి ఇలా బయటకు వెళ్ళిపోతుంటే తన షర్ట్ పట్టుకొని వెనక్కి అయితే గట్టిగా గుంజింది. ఇలా లాగేసరికి వెనక్కి వచ్చి తూలి పడినట్టుగానైతే అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకైతే తెలీదు. కంప్లీట్గా నిద్దట్లోనైతే ఉన్నాడు. నిద్దట్లోని ఆ అమ్మాయి తినతో ఉన్నట్టు, ఇద్దరు కలిసి ఉన్నట్టు అలా అయితే ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత ఎవరో మళ్ళీ తలుపు కొట్టారు, గట్టిగా కొడుతున్నారు. తన పేరు పెట్టి పిలుస్తూ కొడుతున్నారు. తెలివొచ్చింది. లేచి చూసేసరికి తెల్లవారి 10:30 అయితే అవుతుంది. అప్పటి వరకు రాత్రి పడిపోయిన అబ్బాయి అప్పటి వరకు అలానే ఉన్నాడు, అదే స్థితిలోని. కిందన యూరినేట్ చేసేసాడు. రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. వెంటనే లేచి తలుపు అయితే తీసేసరికి ఎదురుగుంట వాచ్మెన్, సార్ పొద్దున్న మీరు తలుపు తీయలేదు, ఏమైందా అని చెప్పేసి మళ్ళీ వచ్చి తలుపు కొడుతున్నాను, ఏం సార్ ఇంతవరకు పడుకున్నారా, ఆఫీస్కి వెళ్ళరా అని అడిగాడు. వాళ్ళకని చూస్తే చాలా తేడాగా ఉంది, ఇలాగా తూలిపోతున్నట్టుగా అయితే అయిపోయాడు. నీరసంగానైతే ఉన్నాడు. ఉండేసరికి ఏం సార్ ఏమైంది, బాగాలేదా మీకు, హాస్పిటల్కి వెళ్దామా, నిన్న మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా వాళ్ళకి ఫోన్ చేయమంటారా అని అడుగుతుంటే ఇలా అనేసి వద్దు నేను చేస్తానులే, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా టైం ఉంది పర్వాలేదు అని చెప్పేశాడు.
చెప్పేసి తను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వద్దాం అనుకునే సమయానికి తనకి రాత్రి జరిగిన విషయం అంతా కూడా ఒకసారి రీల్ కనిపించింది అనమాట. ఏంటి రాత్రి నా రూమ్లోకి ఎవరో వచ్చారు కదా, ఏమై ఉంటుందా అమ్మాయి, నన్ను వెనక్కి పట్టుకొని లాగింది, ఆ తర్వాత నాకు ఏం జరిగింది అని ఒక్కసారిగా అబ్బాయికి గుర్తయితే వచ్చింది. గుర్తొచ్చి అలా ఆలోచనలో పడ్డాడు. సరే ఇంకా షూ అది వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశాడు. రే నాకు కాస్త బాగానే ఉంది, ఫీలింగ్ బెటర్, పర్వాలేదు, సాయంత్రం చూసుకొని అట్నుంచి అటు అలా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి తనైతే కిందకి దిగాడు. కిందకి దిగి వాచ్మెన్కి అయితే చెప్పాడు, రాత్ర ఎవరైనా వచ్చారా పైకి అని చెప్పేసి అడిగితే లేదు సార్ ఎవరు రాలేదు అన్నాడు. అంటే సరేనని చెప్పేసి తను బైక్ కీస్ తీసుకొని బైక్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరాడు. అయితే మధ్యలోని చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే అటుపక్క మధురవాడ ఏరియా సైడు ఉంటాడనమాట. అయితే తన ఈ హిల్ నెంబర్ 2కి వెళ్ళే టైంలోని మధ్యలోనంతా కూడాను నిర్మానుష్యంగానే అయితే ఉంటుంది, పెద్దగా జనాలు అయితే ఉండరు. అయితే తిను వెళ్తూ ఉంటే చిన్న వర్షం అయితే పడుతుంది. పాపం స్కిడ్ అయ్యి పడిపోయాడు, బైక్తో పాటు పడిపోయాడు. పడిపోయేసరికి అందులోకి నీరసంగా ఒకటి ఉన్నాడుగా, ఇంకా చాలా తేడా అయితే అయిపోయింది. అందరూ మూగేశారు. ఈలోగా ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పాడు, ఇలా పడిపోయానరా అనేసి. అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంటే వాళ్ళందరూ కూడా వచ్చారు. నేను అసలు ఒక్కడగా ఎందుకురా రావడం, నాకు ఎవరికొకరికి చెప్పాలి కదా, మేము వస్తాం కదా అని చెప్పేసి తిట్టారు. తిట్టిన తర్వాత ఇంకా ఇలా లాభం లేదు, హాస్పిటల్కి వెళ్దాం కదా అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే అబ్బాయికి అంతా చెక్ చేశారు. చెక్ చేసి చూశారు, ఏవో టెస్టులు రాశారు. మరి హాస్పిటల్లో టెస్టులు రాసిన తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్ వస్తాయి కానీ ఏం చెప్పలేరు కదండి ఎవరైనా కూడా. అయితే మరి ఏవో అప్పటికప్పుడు మెడిసిన్స్ ఏవో రాసి ఇచ్చారు, అవి తీసుకున్నారు. తీసుకొని తన్ని జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి అయితే దిగబెట్టేశారు. ఫ్రెండ్స్ దిగబెట్టేశారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, వర్క్ అయిపోయిన తర్వాత మేమే వచ్చి కలుస్తాము, నువ్వు ఇంట్లోనే కూర్చొని చేసుకో వర్క్ అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఈ రఘు మనకు నేను ఉంటానురా అని చెప్పి తనైతే ఉన్నాడంట. తను కూడా అక్కడే వర్క్ చేసుకుంటూ, ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. తనకి ఏదో చేసి ఇచ్చాడంట తాగడానికి. తను తాగేశాడు. తాగేసి నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయిరా, ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా అంటే సరే అయితే కాసేపు పడుకో అని చెప్పేసి తిను వర్క్ చేస్తూ ఉంటే ఈ రఘు వెనకాతల తిను ఒక బల్ల మీద కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. తన వెనకాతల ఎవరో నించొని తనని చూస్తున్నట్టుగా తనకు ఒక భావన అయితే కలిగింది. కలిగేసరికి వర్క్ చేసుకుంటున్న రఘు సడన్గా ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. ఇలా చూస్తే ఎవరు లేరు. ఒంటి మీద వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. భయం వేస్తే నెక్కబడుచుకుంటాయి. మరి అలానే ఒక్కసారిగా ఒంటి మీద వెంట్రుకలు అన్నీ కూడా నెక్కబడుచుకున్నాయి. తిను ఏంటిది వీళ్ళు పడుకున్నాడు కదా, ఎవరు వచ్చి నిల్చొని ఉంటారు అని అనుకున్నాడు. మళ్ళీ తన వర్క్లోనైతే ఫుల్గాను బిజీ అయిపోయాడు. కొంతసేపటికి మత్తుగానైతే అయిపోయింది. అలానే ఇలా చారబడ్డాడు అనమాట, గోడ మీద ఇలా చారబడ్డాడు. ఒంటి మీద తన తొడ మీద ల్యాప్టాప్ అయితే ఉంది. తలుపు ఎవరో కొడుతున్నారు. మళ్ళీని టక్ 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 అని సౌండ్ అయితే వినిపించింది. ఎవరు వచ్చుంటారో అని చెప్పేసి ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి తలుపు తీసాడు. రాత్రి వచ్చిన అదే అమ్మాయి వచ్చింది. వచ్చి అటు ఇటు చూస్తుంది. ఎవరు కావాలండి, ఎవరు మీరు అని అడుగుతున్నాడు. ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంటే తను కాస్త ఇలా చూపించింది. ఇలా చూపించి అదిగో తను కావాలి, తన కోసమే వచ్చాను, మీరెవరు అని అంటుంది. అంటే నేను తన ఫ్రెండ్ని, మీరేమవుతారు, మీకు ఎలా తెలుసు తను అని అడిగితే నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను తనతోనే ఉంటున్నాను అని చెప్పిందంట. చెప్తే ఒక్కసారిగా తుల్లిపడి లేచాడు. అప్పుడు వరకు పడుకొని ఉన్నాడు అనమాట. ఇలా ల్యాప్టాప్ కాల్ మీద పెట్టేసుకొని ఇలా పడుకొని ఉన్నాడు. ఇదంతా కలకంటున్నాడు అనమాట. తుల్లిపడి లేచాడు. లేచి చుట్టూ అంతా చూశాడు. రూమ్ అంతా మళ్ళీ బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా తనకి ఏదో అర్థమైంది. ముందు నుంచి ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది, ఈజీగా చెప్పనక్కర్లేదు. మన హర్రర్ స్టోరీస్ చూసిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఆలోచించి ఇలా అయ్యి ఉంటుందేమో అనుకుంటారు కదా. అలానే కొంతమందికి ఇలాంటివి దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళకి తేడాగా ఉంటే తెలిసిపోతుంది. అయితే అలాగే తనకి కూడా తెలిసింది. తెలిసి
అయితే ఏదో జరుగుతుంది వీడికి అని చెప్పి అనుకున్నాడు. ఈవినింగ్ వరకు అక్కడైతే ఉన్నాడు. ఇంకా తనైతే పెద్దగా స్పృహలోకి రాలేదు. మధ్యలో లేచేవాడు, మళ్ళీ పడుకుండేవాడు, అలాగైతే చేశాడు. ఈలోగా మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వస్తే వాళ్ళందరితోని కూడా సీరియస్గా వీడిని హాస్పిటల్కి కాదు, మనం ఇంకో దగ్గరికి తీసుకువెళ్ళాలి, దర్గాకి తీసుకుపోతాం వీడిని, ఎందుకనంటే వీడు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, అంతేకాదు ఇక్కడ ఏదో ఉందిరా అని ఇతనైతే చెప్పాడు. చెప్తే వాళ్ళందరూ, చెప్పాను కదండి ముందే, నమ్మే బ్యాచ్ కాదు, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఆ రోజు ఏదో చూసారు కానీ పెద్దగా నమ్మలేదు ఎవరు కూడా. అయితే నమ్మలేదు. రే ఈ కాలంలో కూడా ఇలాంటివి చెప్తావేంటి, పాత చింతే కబుర్లన్నీ మాకు చెప్తావేంటి అని అంటే, లేదురా నేను చెప్తుంది వినండి, ఎందుకని మంచిది ఒకసారి వెళ్దాము అని చెప్పి దర్గాకైతే తీసుకుపోయారు. మర్నాడు ఆ రోజు నైట్ కూడాను తనతో పాటు తోడున్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి ఆవిడైతే అలానే కనిపించిందంట. తలుపు కొట్టి లోపలికి రావడం అలా ఇది కూడా ఒకలాగే, అంటే అదేదో అబద్ధమా నిజమా అనేది వాళ్ళకి తెలీదు, ఆ రకంగా అన్నమాట. అయితే వెళ్ళారంట. వెళ్తే అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ అబ్బాయి ఆ రోజు వీళ్ళు వీకెండ్ ప్లాన్ చేసుకొని అక్కడ తిరిగారు కదా, ఆ తిరిగినప్పుడు ఎవరో రిచువల్ చేశారు కదా, అప్పుడు దాటాడు కదా, దాటిన తర్వాత అక్కడ వాళ్ళు దేని గురించి అయితే చేశారో అది బయటకైతే వచ్చింది. వీడి కోసం వెతుక్కుంటుంది. అదే టైంలోని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ ఏదైతే రిచువల్ జరిగిందో వీళ్ళందరూ అన్నారు కదా, ఎందుకురా అలాంటి పని చేసావు, దాటేసావు, అలాంటివి ఏమి దాటకూడదు అలా ఇలా అని. అవన్నీ మూఢనమ్మకాలు, అవి నిజాలు కాదు, ఏం కాదు, ఇలాంటి వాటి మీద దాటినా కూడా ఏం కాదు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి దాని మీద యూరినేట్ చేసి అక్కడి నుంచి ఆ చెట్టు పక్కకైతే వచ్చేసాడు. మరి అలా వచ్చినప్పుడే అది వీడి వెనకాతలు అయితే వచ్చేసింది, ఈ అబ్బాయి వెనకాతలు అయితే వచ్చేసింది, అక్కడే పట్టుకుంది. అయితే అందుకనే అక్కడే చాలాసేపు ఉండిపోయాడు. ఈ ఫ్రెండ్స్ ఏమో ఏంటి వీడు ఎంతసేపు అక్కడ ఉండిపోయాడు అని చెప్పేసి వెనక్కి అయితే వెళ్ళారు. వెళ్ళినప్పుడు కంప్లీట్గా దాని ట్రాన్స్లోనైతే ఉన్నాడు. భుజం మీద చెయ్యి వేసేసరికి మళ్ళీ ఒక్కసారి ఉలిక్కిపడి నార్మల్ స్టేట్కి అయితే వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్లతో వచ్చేయడం ఇదంతా నార్మల్గా జరిగిపోయింది అనమాట. ఇంకా దాన్ని వదిలించడానికి నానా తంటాలు అయితే పడ్డారంట. ఆ రిచువల్ ఎందుకు చేశారు అని అంటే, ఎవరో ఒక అబ్బాయి లవ్ చేసి ఆ అమ్మాయిని వదిలేశాడంట. వదిలేస్తే ఏదో తప్పు జరిగింది, ఆ అమ్మాయిని వదిలేస్తే ఆ పిల్ల ఏంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అలాంటి వాళ్ళు ఏమవుతారంటే కామినీ పిచ్చాచులుగా ఇలా అయితే మారిపోతారు. అయితే ఆ పిల్ల చనిపోయిన తర్వాత ఈ పిల్లోని పట్టుకొని చాలా హింసలు పెట్టేసిందంట. ఆ అబ్బాయికి ఇలా హింసలు పెడుతుంది అని తెలిసి వాళ్ళ తాలూకు వాళ్ళు ఆ అమ్మాయిని వదిలించి ఆ రిచువల్ ఏదో చేసి అక్కడైతే చేశారు. చేసిన దాని మీద వీడు తెచ్చుకున్నాడు అనమాట, వెనక్కి తెచ్చుకున్నాడు. అయితే మరి అలా ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పడం కోసమేనండి ఇలాంటి వీడియోస్, అంతేగాని భయపెట్టడానికో లేదనంటే ఎవరినో హర్ట్ చేయడానికో కాదు. అందుకని ఇక్కడ నేను ఒరిజినల్ నేమ్స్ కానీ వాళ్ళ ఊర్ల పేర్లు కానీ నేను ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు. అయితే మొత్తానికి ఒక 25,000 30,000 వదిలింది. అలాగే దాన్ని వదిలించారంట. కానీ ఇప్పటికీ కూడాను అప్పుడప్పుడు ఆ అబ్బాయికి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయంట, అమ్మాయి కల్లో కనిపిస్తూ ఉంటుందంట, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంట. మరి ఇలా అయితే ఉంటుందక్క అని ఆ అబ్బాయి అయితే నాతో చెప్పాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.